డిసెంబర్ 11వ తేదీ అమలాపురం కొంకాపల్లి సత్యమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో జరగబోవు మాదిగల ఆత్మీయ కలయిక కార్యక్రమం విజయవంతం చేయడం కొరకు అమలాపురం పట్టణంలో ప్రీతి లాడ్జిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ మాదిగ సోదరులు, సోదరీమణులు, అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు అందరూ డిసెంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటలకు అమలాపురం కొంకాపల్లి శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే మాదిగల ఆత్మీయ కలయికకు పార్టీలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి మాదిగ సోదరులు భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాదిగల ఐక్యత నిరూపించుకోవాలని అన్నారు. రాజకీయంగా, సామాజికంగా ఎదుగుదలకు అందరూ కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ రవీందర్, మడికి శ్రీరాములు, బడూరు శ్రీను, పలివెల మోహన్, పలివెల నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఎవరు ఏమనుకున్నా ఆయా సామాజిక వర్గాలు రాజకీయ ప్రాధాన్యత కోరుతున్నారు. రాజకీయ ప్రాధాన్యత కోరే సమయంలో మా సామాజిక వర్గం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ప్రధానమైనటువంటి పార్టీలు మా యొక్క మాదిగల్ని కూడా గుర్తించి చట్టసభలకు పంపాలనే డిమాండ్. దీనికి ఈ యొక్క కోనసీమలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానము రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ అవుతే కనుక పార్లమెంటుకు వచ్చి 2 స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి ఒక 2 ఎమ్మెల్యే స్థానాలు మాదిగలకి ఇవ్వాలనే డిమాండ్ తోటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీనికి ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఆయా పెద్దలు ఆలోచించాలి. 70 సంవత్సరాల చరిత్రలో మాదిగలకి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి మాదిగల్ని స్వాగతిస్తూ ఒక శాసన మండలి సభ్యుడు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి మాటలు పక్కన పెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అధికారం రాకముందు కూడా మళ్ళీ ఈ కోనసీమలో బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమలో మాదిగలకి ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట నిలుపుకొని చరిత్రలో మాదిగల పక్షాన్ని నిలబడ్డ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే చంద్రబాబు నాయుడు గారు